ఇప్పుడు క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయి కదా! సో, ఎప్పుడు ఏ క్యాన్సర్ వచ్చినా కూడా ఏ స్టేజ్‌లో అయినా సర్జరీ అవసరం ఉంటుందా? లేదంటే స్టార్టింగ్ స్టేజెస్‌లో ఏమైనా జస్ట్ మెడిసిన్ వాడితే తగ్గిపోయే క్యాన్సర్స్ లేదండి. ఏమైనా ఉంటాయా? జనరల్‌గా అర్లీ స్టేజెస్‌లోనే సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే. లేట్ స్టేజెస్‌లో సర్జరీ ఉండదు. ఆహా! ఇప్పుడు శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినట్టయితే సర్జరీ చేసి పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఓకే. ఎక్సెప్ట్ కొన్ని 2, 3 రకాల క్యాన్సర్స్ తప్ప. హుహు. కొన్ని స్పెషల్ సెట్టింగ్స్‌లో తప్ప. హ్మ్. ఉదాహరణకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందనుకోండి. హ్మ్. ఈవెన్ లంగ్స్‌కి పాకిపోయినా హ్మ్. థైరాయిడ్‌ని తీసేయడం వల్ల, ఆ తర్వాత ఐడిన్ థెరపీ ఇవ్వడం వల్ల వారి జీవితం సిగ్నిఫికెంట్‌గా పొడిగించవచ్చు. ఓకే. అలాగే కిడ్నీ ట్యూమర్స్. చాలా రకాల కిడ్నీ ట్యూమర్స్‌లో శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయిన తర్వాత కూడా హ్మ్. ప్రైమరీ ట్యూమర్‌ని గనక మనం తీసివేసినట్టయితే సర్వైవల్ బెటర్‌గా ఉంటుంది. హ్మ్. మిగతా క్యాన్సర్స్‌లో అలా కాదు. అర్లీ స్టేజ్‌లోనే సర్జరీ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకు ఓరల్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, అన్ని రకాల క్యాన్సర్స్, లంగ్ క్యాన్సరు అన్నీ కూడా అర్లీ స్టేజెస్‌లో స్టేజ్ 1, స్టేజ్ 2లోనే సర్జరీ చేయడం జరుగుతుంటుంది. మిగతా స్టేజెస్‌లో జనరల్‌గా లేట్ స్టేజెస్‌లో డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళకి కీమోథెరపీ లేదా రేడియోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యూనోథెరపీ కొత్త కొత్త కీమోథెరపీలు, ఇమ్యూనోథెరపీలు, టార్గెటెడ్ థెరపీలు వస్తున్నాయి. వాటిని మనం ఇచ్చి ఆ తర్వాత వాటిని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే. సార్ కీమోథెరపీ అన్నారు కదా! కీమోథెరపీ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుందని చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ భయపడిపోతూ ఉంటారు. అవునండి. వెరీ అది కరెక్ట్. ఎంతవరకు నిజం? ఇది పూర్తిగా అపోహేనండి. అవునా? కీమోథెరపీ పెయిన్‌ఫుల్‌గా ఏమి ఉండదు. అసలు కీమోథెరపీ అనేది ఇంట్రావెనస్ ఇన్ఫ్యూషన్ ద్వారా ఇస్తారు. ఓకే. ఈ మధ్య కాలంలో ఆ పెయిన్ కూడా లేకుండా, ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేసిన పెయిన్ ఓహ్! కూడా లేకుండా కీమో పోర్ట్ అనేది ఒక చిన్న చాంబర్‌ని స్కిన్ కింద పెడుతున్నారు. ఆహా! చక్కగా స్నానం కూడా చేసేయొచ్చు వాళ్ళు. దాని కింద ఉంటుంది. హుహు. ఎప్పుడైతే కీమో ఇవ్వాలనుకున్నప్పుడు ఆ పోర్ట్‌లోకి ఒక నీడిల్ కనుక ఇన్సర్ట్ చేసి ఇచ్చినట్టయితే డైరెక్ట్‌గా ఇంట్రావెనస్ బిగ్ వెయిన్స్‌లోకి ఆ కీమోథెరపీ డ్రగ్ వెళ్తుంది. అసలు ఎటువంటి తెలియని కూడా తెలీదనమాట. ఓకే. సో, ఈ కీమోథెరపీ మీద మీరన్నట్టు చాలా అపోహలున్నాయి. హ్మ్. చాలా మంది ఇప్పటికి కూడా భయపడతారు. అమ్మో! నేను భయపడుతుంటారు. చేయించుకోను అది కీమోథెరపీ సర్జరీ అంటారు. పేషెంట్‌కు రాంగానే డయాగ్నోస్ చేయంగానే ఆ! సర్జరీ చేయాలండి అనగానే, "ఓ సర్జరీ చేయండి, ఏమన్నా చేయండి. కీమో ఇవ్వరు కదా" అని అడుగుతారు. యాహ్! కీమో ఉండదు కదా అని అడుగుతుంటారు. ఇదొక్కటే హ్మ్. క్వెషన్ అందరూ అడుగుతారు. అవును. దీని మీద చాలా అపోహలున్నాయండి. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు రకరకాల కీమోథెరపీస్‌తో వచ్చాయి. వాటితో పాటు ఈ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని తగ్గించడానికి హ్మ్. ప్రీ మెడికేషన్, పోస్ట్ మెడికేషన్ చాలా వచ్చాయండి. ఓకే. వీటి ద్వారా కీమోథెరపీ అంటే ఒక ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ కాదు గానీ, మీరనుకున్నట్టు, ప్రజలనుకున్నట్టు అంత మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. మోర్ పెయిన్‌ఫుల్ అయితే కాదు. నాట్ ఎట్ ఆల్. యాహ్! పెయిన్‌ఫుల్ ఇస్ నాట్ ఎట్ ఆల్. ఓకే. అయితే చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా! తీసుకునే ప్రాసెస్‌లో చాలా బలహీన పడిపోతూ ఉంటారని చెప్పి వింటూ ఉంటాం. యెస్. అండ్ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్‌కి లెగ్స్ ఏవైతే ఉంటాయో బ్లూయిష్‌గా మారిపోతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతూ అలా ఉంటుంది? ఏమి ఉండవండి. మీరన్నట్టు క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కొంతవరకు బలహీనంగా ఉండవచ్చు. హ్మ్. ఫర్ దట్ మ్యాటర్ ఏ ట్రీట్మెంట్ అయినా కూడా కొంత బలహీనత ఉంటుంది. అవును. బలహీనంగా ఉండటానికి కారణం ఏంటండి? న్యూట్రిషనల్. హ్మ్. న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోవటం. హుహు. క్యాన్సర్ పేషెంట్‌లో ఫస్ట్ థింగ్ హ్మ్. వాళ్ళకి ఆకలి తగ్గిపోతుందండి. ఓకే. ఆకలి తగ్గిపోవటం వల్ల వాళ్ళు తక్కువగా న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటారు. హుహు. చాలా మంది ఇప్పుడు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ లేదా ఇతరత్ర క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఫుడ్ తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. హ్మ్. లిక్విడ్ డైటే తీసుకోవాల్సి రావచ్చు కొన్నిసార్లు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్‌లో కీమోథెరపీ తర్వాత కొంతవరకు ఆకలి తగ్గవచ్చు. ఓకే. నాజియా కూడా ఉండవచ్చు. అందువలన డైటరీ సప్లిమెంట్స్ వాళ్ళకి ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. హుహు. మంచి న్యూట్రిషనిస్ట్ సహాయంతో రెగ్యులర్‌గా డైట్ తీసుకున్నట్టయితే ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఓకే. న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. కొంచెం ఫుడ్ తీసుకున్నా ఎక్కువ శక్తి వచ్చే ఫుడ్ మెటీరియల్స్, హుహు. చాలా రకరకాల ఇతరత్ర డైజెషన్‌కి ఇబ్బంది కలిగించినటువంటి ఫుడ్స్ చేసుకొని వాటిని రెగ్యులర్‌గా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఓకే.